ఎలా ఆడుతుంది? బానే ఉందన్న. సంజనాని సీక్రెట్ రూమ్ లో పెట్టాలి, ఎందుకంటే తుత్తర ఎక్కువ ఆగట్లే, అసలు ఆగట్లే. ఏదో ఒకటి చేతనే ఉంటది, లోపల ఉంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటది. సో తర్వాత మనకి సీక్రెట్ రూమ్ పెట్టారు కదా, సీక్రెట్ రూమ్ లో ఎవరో ఒకరు పెట్టాలిగా. సో ఆమె ఉంటే అక్కడ కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎందుకంటే ఈ గుంపులో ఆమె ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదు. అక్కడ సెపరేట్ సీక్రెట్ రూమ్ అంటే 2-3 కెమెరాలు ఉంటాయి కాబట్టి చూపిస్తారు. కాబట్టి సంజన ఆల్వేస్ గుడ్ అన్న. ఓకే, మాస్క్ మ్యాన్ కూడా ఈసారి పోయే ఛాన్స్ ఉంది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? వాడు ఉంటేనే మంచిదన్న. సైకో గాడు వాడు. ఎప్పుడు వీడు ఎప్పుడు ఏం చేస్తాడు అని ఒక కన్ను అయితే ఉంటది ఎప్పుడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడల్లా అరే వీడు ఏం చేస్తాడు అని ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అందరూ తా అంటే వాడు తందాన అంటాడు, అందరు తందాన అంటే వాడు ఏదో అంటాడు. సైకో గాడు వాడు, అర్థమే కాడు వాడు. వాడు వాడిని అర్థం చేసుకుంటే అర్థమే కాడు. అందరు నవ్వితే వాడు ఏడుతాడు, అందరూ వీడు బాధపడతాడు అన్నప్పుడు నవ్వుతాడు వాడు. అర్థం కాదు. సో మొత్తానికి ఓకే, సీజన్ అయితే ఇప్పటి వరకు ఎలా ఉంది నాగార్జున గారు హోస్టింగ్ తో సహా? ఇప్పుడు వరకు అయితే సీజన్ 9 బానే ఉందన్న, బాగుంది. కాకపోతే ఇంకా కొద్దిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలబ్రిటీని ఇంకా మంచి మంచి స్టఫ్స్ ని ఒక 2-3 పట్టుకొస్తే బాగుంటది. కామెడీ తగ్గింది అనిపించింది బిగ్ బాస్ 9 లో. అంటే ఈ రచ్చ వల్ల కామెడీ తగ్గింది అనిపించింది. ఇంకోటి గేమ్స్ కూడా ఎక్కువ పెట్టట్లేదు, వారానికి 1-2 పెడుతున్నాడు. దాని వల్ల వాళ్ళ ముఖాలు ఉత్తిగా చూసుకుని వాళ్ళిద్దరు అదే గుడ్డు టాపిక్, గుడ్డు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ గుడ్డు కాడ నుంచి వస్తూనే ఉంది ఆ గుడ్డు. సంజన ఈ గ్యాప్ లో థమ్స్అప్ నొక్కేసింది, చాక్లెట్లు నొక్కేసింది, మనుషుల బట్టలు కూడా నొక్కేసింది. ఇక అందరు అన్ని నొక్కేసింది, కానీ ఆ గుడ్డును వదలరు వీళ్ళు. ఒక గుడ్డు తినేందుకు గుడ్డులో గోలా మాగే చికాలు అవుతుంది. అరే ఆపండ్రా నాయన. నువ్వెవరిని ఎలిమినేట్ చేస్తావు నీకు ఛాన్స్ వస్తే? ఒకవేళ చేయాలి అనుకుంటే వద్దురా బాబు నాకు ఈ నసా అని చెప్పేసి. నసా అంటే శ్రీజాన్. మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది, ఆ మాట్లాడితే కివి కట్టేయాలనిపిస్తుంది. నసా ఆమె తీసేస్తే బాగుండనిపించింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.